ఈ ప్రాబ్లం చూడండి, 3 resistors 3 ohm, 6 ohm and 9 ohm are connected to a battery. In which of them will the power dissipation be maximum? If they all are connected in parallel, they all are connected in series, give reasons. మన మోటో ఏంటి అంటే, మనకు ఒక 3 resistors ఇచ్చారు. ఈ 3 resistors ప్యారలల్లోను మళ్ళా సిరీస్లోను కలిపారంటున్నారు. అలా కలిపినప్పుడు ఏ రెసిస్టర్ దగ్గర ఎక్కువ డిసిపేషన్ ఉంటుంది, ఏ కాంబినేషన్కి ఎక్కువ డిసిపేషన్ ఆఫ్ పవర్, అంటే పవర్ ఎక్కువ డిసిపేట్ అవుతుంది, ఎక్కడ ఖర్చు అవుతుంది బాగా అనేది మనం చెప్పవలసి ఉంది. అది మన మోటో. అంటే P1, P2, P3 ఈ మూడు పవర్స్ ప్యారలల్లో ఎక్కువ ఏది పెద్దది ఉంటుంది, సిరీస్లో ఏది పెద్దగా ఉంటుంది. అలాగే PP అంటే ప్యారలల్ కాంబినేషన్కి ఉంటుందా, సిరీస్ కాంబినేషన్కి ఎక్కువగా ఉంటుందా పవర్ డిసిపేషన్ అనేది మనం కనుక్కోవాల్సి ఉంది. అదే మన మోటో. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను, ఏ క్వాంటిటీస్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ మనకి R1 = 3 ohm, R2 = 6 ohm, R3 = 9 ohm ఇచ్చారు. అలా ఇచ్చినప్పుడు RP ఎంత అవుతుంది అంటే ప్యారలల్ కాంబినేషన్ యొక్క రెసిస్టెన్స్ ఎంత అవుతుంది, RP మనం కనుక్కుందాం. ఇక్కడ 1/RP = 1/3 + 1/6 + 1/9, దట్ ఈజ్ ఈక్వల్ టు LCM 18 అవుతుంది. 6 + 2 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 11/18, లేదా RP = 18/11. అలాగే సిరీస్ రెసిస్టెన్స్ కనుక్కుందాం. RS = 3 + 6 + 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 18 ohms. సో ఇప్పుడు మనకి ప్యారలల్ కాంబినేషన్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వచ్చింది, సిరీస్ కాంబినేషన్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు మనం ఏ రెసిస్టెన్స్ ఎక్కువ పవర్ని డిసిపేట్ చేస్తుందో చూద్దాం. నేను ఇప్పుడు ప్యారలల్ కాంబినేషన్ తీసుకుంటున్నాను. ప్రతి ప్యారలల్ కాంబినేషన్లో ఈ ప్రతి రెసిస్టర్ యొక్క వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. అంటే మీరు కనుక ఏ రెసిస్టర్స్ తీసుకున్నా సరే వాటి యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్. ఇప్పుడు నేను ఇక్కడ పవర్కి ఫార్ములా రాస్తున్నాను. P = V²/R. అంటే అప్పుడు ఫస్ట్ రెసిస్టర్కి ఏమొస్తుంది, P1 = V²/3, P2 = V²/6, P3 = V²/9. ఈ మూడిట్లో ఏది పెద్దది, V²/3 పెద్దది. డినామినేటర్లో ఎంత తక్కువ వాల్యూ ఉంటే అదే పెద్ద వాల్యూ, అంటే P1 అనేది ఎక్కువ. సో ప్యారలల్ కాంబినేషన్లో ఈ 3 ohm రెసిస్టర్ దగ్గర ఎక్కువ పవర్ డిసిపేట్ అవుతుంది. సో P1 ఈజ్ గ్రేటర్ దాన్, P2 ఈజ్ గ్రేటర్ దాన్ P3. ఇది ప్యారలల్ కాంబినేషన్కి. ఇప్పుడు సిరీస్ కాంబినేషన్కి వద్దాం. సిరీస్ కాంబినేషన్లో P1 కనుక్కుందాం. P1 నేను ఇలా రాస్తున్నాను, I²R1 అని. ఈ ఫార్ములా కూడా ఉంది పవర్కి, ఎందుకంటే ఇక్కడ అన్ని రెసిస్టర్లు గుండా వెళ్ళేది ఒకటే కరెంట్ కాబట్టి P1 = I²R1. సో P1 = 3I², P2 = 6I², P3 = 9I². ఈ మూడిట్లో 9I² పెద్దది కాబట్టి P3 గ్రేటర్ దాన్, P2 గ్రేటర్ దాన్ P1. అంటే సిరీస్ కాంబినేషన్లో థర్డ్ రెసిస్టెన్స్ దగ్గర ఎక్కువ పవర్ డిసిపేట్ అవుతుంది, ఎక్కువ పవర్ ఖర్చు అవుతుంది. సో P3. ఇప్పుడు మనకు తెలుసు RP ఈజ్ లెస్ దాన్ RS. ప్యారలల్లో కాంబినేషన్ చేసిన రెసిస్టెన్స్ చాలా తక్కువ సిరీస్లో కనెక్ట్ చేసిన దానికంటే. మనకి ఫార్ములా తెలుసు కదా, P = V²/R. మనం I²R కూడా రాయొచ్చు, కానీ ఇక్కడ బ్యాటరీ సేమ్ కనెక్ట్ చేస్తున్నాం. అది ప్యారలల్ కాంబినేషన్ చేసినా సరే, సిరీస్ కాంబినేషన్ చేసినా సరే మనం కలిపే బ్యాటరీ సేమ్, అంటే V సేమ్ కాబట్టి అందుకని ఈ రూపంలో రాశాను, P = V²/R. ఇప్పుడు P = V²/RP, PP = V²/RP, PS = V²/RS. ఇక్కడ డినామినేటర్లో ఏది పెద్దది, RS పెద్దది కాబట్టి టోటల్ వాల్యూలో PP పెద్దది. అంటే పవర్ ఆఫ్ ప్యారలల్ కాంబినేషన్ ఈజ్ మోర్ దాన్
పవర్ ఆఫ్ సిరీస్ కాంబినేషన్. అంటే మీరు రెసిస్టర్స్ని ప్యారల్లో కలిపినప్పుడు అక్కడ రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది, ప్లస్ కరెంట్ ఫ్లోయింగ్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అక్కడ ఖర్చు అయ్యే పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది.